Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Intermediate second year లేదా 12th class chemistry, అందులో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంట, అందులో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కోఆర్డినేషన్ ఎంటిటీస్, ఈ టాపిక్ చూద్దాం. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఒక వీడియో చేసుకున్నాం. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలా స్ప్లిట్ అవుతాయో చూసాం. ఇప్పుడు టెట్రాహెడ్రల్లో చూద్దాం. ఇది సింపుల్, జస్ట్ దానికి రివర్స్ ఉంటుంది అంతే. సో ఇన్ టెట్రాహెడ్రల్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ద మెటల్ ఈజ్ 4, లైక్ NiCO టేకెన్ 4 times, టెట్రా కార్బనిల్ నికెల్ 0, ఇది ఒక కాంప్లెక్స్. ఓకేనా, 4 కార్బన్ మొనాక్సైడ్ ఉండొచ్చు, 4 క్లోరిన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాంటి కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంప్లెక్స్ కాంపౌండ్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ d ఆర్బిటల్స్ ఎందుకు స్ప్లిట్ అవుతాయని చెప్పాం. వెన్ ఎవర్ ద ligands approaches the metal, the electrons present in the d orbital and electrons present in the ligands which repel each other అంట. ఇది ఎలక్ట్రాన్ క్లౌడే, సో సేమ్ నెగిటివ్ ఛార్జే, సేమ్ పోల్స్ రిపెల్ కదా, రిపల్షన్స్ వస్తాయి. సో అప్పుడు ఏ ఆర్బిటాల్ లోబ్స్ అయితే ఎలక్ట్రాన్ ఇన్కమింగ్ డైరెక్షన్లోనే ఓరియంట్ అయి ఉంటుందో, ద ఆర్బిటాల్ హూజ్ లోబ్స్ పాయింటింగ్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే విల్ ఎక్స్పీరియన్స్ మోర్ రిపల్షన్. The orbital will not pointing towards the direction of electron will experience less repulsion అంట. సో మన దగ్గర ఉన్న 5 d ఆర్బిటల్స్ ఉంటాయి, డీజెనరేట్ ఆర్బిటల్స్ అంటాం, ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ. ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతాయో మెటల్ని, ఆ డీజెనరసీ డిస్టర్బ్ అయిపోయి 2 సెట్స్గా స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ టెట్రాహెడ్రల్ విషయానికి వస్తే లైగాండ్స్ యాక్సిస్ వెంబడి రావు. ఫస్ట్ థింగ్, లైగాండ్స్ యాక్సిస్ వెంబడి రావు. మనకు తెలిసిన డి ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి, DXY అంటే లోబ్స్ బిట్వీన్ X అండ్ Y, DYZ అంటే లోబ్స్ బిట్వీన్ Y అండ్ Z, బిట్వీన్ Y అండ్ Z, YZ అనుకో, లైక్ దిస్. DXZ అనుకో, XZ యాక్సిస్ మధ్యలో లోబ్స్ ఓరియంట్ అయి ఉంటాయి. రిమైనింగ్ 2 d ఆర్బిటల్స్, DX2 Y2, lobes orient along axis, DZ2 lobes orient along the axis. ఓకేనా, ఫస్ట్ 3 d ఆర్బిటల్స్ ఏమో లోబ్స్ యాక్సిస్ మధ్యలో ఉంటాయి, నెక్స్ట్ 2 d ఆర్బిటల్స్ లోబ్స్ యాక్సిస్ వెంబడి ఓరియంట్ ఉంటాయి. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో లైగాండ్స్ మెటల్ని యాక్సిస్ నుంచి 45 డిగ్రీ యాంగిల్లో అప్రోచ్ అవుతాయి టెట్రాహెడ్రల్. ఇప్పుడు మనం టెట్రాహెడ్రల్ అర్థం కావాలి అంటే ఒక సింపుల్ క్యూబ్ తీసుకోవాలి, మధ్యలో మెటల్ ఉంటుంది, ఒక కార్నర్ దగ్గర ఒక లైగాండ్, ఈ కార్నర్ దగ్గర ఒక లైగాండ్, ఆ కార్నర్ దగ్గర ఒక లైగాండ్, ఈ కార్నర్ దగ్గర ఒక లైగాండ్ అనుకో. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక రూమే ఒక క్యూబ్ లాగా ఇమాజిన్ చేసుకో. రూమ్ మిడిల్లో మెటల్ ఉంది, ఓకేనా. ఒక లైగాండ్ ఈ టాప్ కార్నర్కి ఉంది అనుకుందాం, లెఫ్ట్ సైడ్. ఇంకొకటి ఈ కార్నర్ డౌన్కి ఉంటుంది, ఇంకొకటి ఆ కార్నర్కు డౌన్ ఉంటుంది, ఇంకొకటి ఆ కార్నర్కు టాప్ ఉంటుంది. ఇది టెట్రాహెడ్రల్ ప్యాటర్న్, ఓకేనా. 1 2 3 4 అర్థమవుతుందా? ఇలా అనుకో. ఇప్పుడు యాక్సెస్ ఎలా ఉంటాయి, X యాక్సెస్, Y యాక్సెస్, Z యాక్సెస్. చూడు, ఈ కార్నర్ అంటే మనకేమైనా యాక్సెస్ ఉందా, ఇట్లా ఇలా Y యాక్సెస్ ఉంది, ఇలా X యాక్సెస్ ఉంది, ఇలా Z యాక్సెస్ ఉంది. యాక్సెస్ మధ్యలో 45 డిగ్రీ యాంగిల్లో లైగాండ్ అప్రోచ్ అవుతుంది మెటల్ని. టెట్రాహెడ్రల్ కదా, వాటి మధ్య రిపల్షన్స్ తక్కువ ఉండడానికి టెట్రాహెడ్రల్ ప్యాటర్న్లో అరేంజ్ అవుతాయి కదా. సో ఇది Y, ఇది X, ఇది Z. ఈ యాక్సిస్ల మధ్యలో లైగాండ్స్ అప్రోచ్ అవుతాయి టెట్రాహెడ్రల్ జామెట్రీ, ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా యాక్సిస్ మధ్యలో అప్రోచ్ అవుతాయి, లైక్ దిస్, ఓకేనా. లైక్ దిస్, లైక్ దిస్ అండ్ దెన్ లైక్ దిస్, నాట్ అలాంగ్ ద యాక్సిస్. అప్పుడు ఏమవుతుంది, యాక్సిస్ మధ్యలో లోబ్స్ ఓరియంట్ అయ్యింది ఎవరికి, DXY YZ ZX. సో దే విల్ ఎక్స్పీరియన్స్ మోర్ రిపల్షన్ బికాస్ ligands approaches the metal between the axis or at an angle of 45 degree from the axis.
ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్సో అరేంజ్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. కాబట్టి ఈ 3 ఆర్బిటాలకి ఎక్కువ రిపల్షన్స్ వస్తాయి లైగాండ్స్ అప్రోచ్ అవ్వడం వల్ల టెట్రాహెడ్రల్లో. వీటికి లైగాండ్ ఎక్కడో ఇక్కడ నుంచి వస్తూ ఉంది, లోబ్స్ ఏమో 45 యాంగిల్లో దూరంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 రిపల్షన్స్ ఎలా ఉంటాయి? లెస్ రిపల్షన్. దీస్ 2 ఎక్స్పీరియన్స్ లెస్ రిపల్షన్, దోస్ 3 ఎక్స్పీరియన్స్ మోర్ రిపల్షన్. ద ఆర్బిటాల్ హూజ్ రిపల్షన్స్ ఆర్ మోర్ విల్ రైజ్ ఇన్ ఎనర్జీ అంట. వాటి ఎనర్జీ రైజ్ అవుతుంది. ఇప్పుడు డి ఆర్బిటల్స్ ఇలా తీసుకుంటే 2 ఆర్బిటాల్స్, ఈ రెండింటి ఎనర్జీ ఏమవుతుంది? లోయర్ అవుతుంది, లెస్ రిపల్షన్. ఈ 3 ఎనర్జీ ఏమవుతుంది? రైజ్ అవుతుంది, హయ్యర్ ఎనర్జీ. ఇప్పుడు యావరేజ్ ఎనర్జీ తీసుకుంటే సింప్లీ లెట్ దిస్ ఈస్ ద యావరేజ్ ఎనర్జీ ఆఫ్ 5d ఆర్బిటాల్స్. ఓకేనా? సో యావరేజ్ ఎనర్జీ ఆఫ్ 5d ఆర్బిటాల్స్ అన్నా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డి ఆర్బిటాల్స్ యావరేజ్ ఎనర్జీ కదా, సే లైక్ దిస్ ఎనర్జీ బ్యారియర్ అన్నాం ఇది. ఓకే, ఏమవుతుంది? లైగాండ్స్ ఎప్పుడైతే సరౌండ్ అవుతాయో 2 సెట్లుగా స్ప్లిట్ అవుతాయి కదా. సో ఎలా స్ప్లిట్ అవుతాయి? 2 ఆర్బిటాల్స్ ఎనర్జీ లోయర్స్ లైక్ దిస్, 3 ఆర్బిటాల్స్ ఎనర్జీ రైజెస్. 3 ఆర్బిటాల్స్ ఎనర్జీ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. ఓకేనా? ఎవరా 3? T2Z ఆర్బిటాల్స్ అంటాం. ఈ ఇద్దరు ఎవరు? ఈజీ, ఈక్వల్లీ డీజనరేట్, ఈజీ అంటాం. సో వీళ్ళిద్దరు ఎవరు అంటే dx2y2 dz2. T2Z ఎవరు? dxy dyz dxz. ఓకేనా? ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఆక్టాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్కి రివర్స్ లాగా. అందుకే ఏం చెప్తాడంటే T2Z సెట్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ ఇది, అండ్ ఈజీ సెట్ హ్యాస్ లోయర్ ఎనర్జీ. ఎందుకంటే రిపల్షన్ చూసాం. ద స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ ఫర్ టెట్రాహెడ్రల్ ఎంటిటీస్ ఈజ్ జస్ట్ ది రివర్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఆక్టాహెడ్రల్లో వీటి ఎనర్జీ రైజ్, వీటి ఎనర్జీ లోయర్, దానికి రివర్స్ అన్నమాట. ద స్ప్లిట్టింగ్ ఈజ్ లోయర్ దెన్ ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ కంటే ఇక్కడ స్ప్లిట్టింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ఆక్టాహెడ్రల్లో 6 లైగాండ్స్ అప్రోచ్ అవుతాయి మెటల్ దగ్గరికి, ఇక్కడ ఎన్ని అప్రోచ్ అవుతాయి? 4. అంటే లెస్ రిపల్షన్ కదా, సో లెస్ స్ప్లిట్టింగ్. ఆక్టాహెడ్రల్ మోర్, టెట్రాహెడ్రల్ లెస్. మరి ఎంత ఉంటుంది రిలేషన్? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ టెట్రాహెడ్రల్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4/9 డెల్టా ఓ. అంటే ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే 9 ఇటు తీసుకొస్తే 9 ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డెల్టా ఓ. డెల్టా ఓ వాల్యూ 4 టైమ్స్ చేస్తే దానికి ఈక్వల్ అవ్వడానికి డెల్టా టీ వాల్యూని ఎన్ని టైమ్స్ చేయాలి? 9 టైమ్స్ చేయాలి. అంటే వాల్యూ లెస్ ఉందనే కదా అర్థం. ఓకే, దిస్ డెల్టా టీ ఈజ్ సో స్మాల్, వాల్యూ చాలా స్మాల్. ఈ డిఫరెన్స్ ఏది? ఈ వాల్యూ డెల్టా టీ. ఓకేనా? స్మాల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ను పెయిర్ చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై సమ్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ పెయిరింగ్ ఎనర్జీ. అవసరంలా, దానికంటే డెల్టా టీ వాల్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ అవ్వడం కంటే పైకి వెళ్ళిపోతుంది. పెయిర్ అవ్వడానికి బదులు ఏమవుతుంది? T2Z సెట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దిస్ డెల్టా టీ ఈజ్ సో స్మాల్ దట్ ఇట్ ఈజ్ అనేబుల్ టు ఫోర్స్ ద ఎలక్ట్రాన్స్ టు పెయిర్ అప్. ఎలక్ట్రాన్స్ పెయిర్ అప్ చేసేటువంటి ఫోర్స్ అవసరం లేదు. ఓకేనా? అంత ఫోర్స్ ఉండదు ఇక్కడ. కాబట్టి టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలక్ట్రాన్లు పెయిర్ అవ్వడం కంటే T2Zలోకి వెళ్ళిపోతుంటాయి. ఇది అయిపోతూనే వెంటనే పెయిర్ అవ్వవు. D1 ఓకే, D2 ఓకే, D3 ఇక్కడికి వస్తుంది, D4 D5 అలా అన్నమాట, వెంటనే పెయిర్ అవ్వదు. కాబట్టి హెన్స్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆర్ హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటాం. అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, టోటల్ స్పిన్ వాల్యూ సమ్ వాల్యూ ఉంటుంది, కొంత వాల్యూ. అందుకే దీన్ని ఏమంటాం? హై స్పిన్ కాంప్లెక్సెస్ లేదా వీక్ ఫీల్డ్ కాంప్లెక్సెస్ అని చెప్పచ్చు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆర్ వీక్ ఫీల్డ్ కాంప్లెక్సెస్. మరి ఈ వాల్యూ ఎంత రైజ్ అయ్యి ఉంటాయి? ఇవి ఎంత అయి ఉంటాయంటే మొత్తం 5 ఆర్బిటాల్స్ కదా, దాంట్లో ఈ డెల్టా టీ వాల్యూని 5 పార్ట్స్గా చేస్తే 2/5 డెల్టా టీ వాల్యూ రైజ్ అయి ఉంటుంది. 2/5 అంటే ప్లస్ 0.4 డెల్టా టీ. ఓకేనా? టోటల్ డెల్టా టీలో 0.4 రైజ్ అయి ఉంటుంది.
ఓకేనా. మరి ఎంత తగ్గి ఉంటుంది, అంటే 3/5 డెల్టా టీ, నథింగ్ బట్ -0.6 డెల్టా టీ. టోటల్ డెల్టా టీలో 0.6% డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, తగ్గిపోతుంది. ఇది నేను జస్ట్ దానికి ఇన్వర్టెడ్ అంతే. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కోఆర్డినేషన్ ఎంటిటీస్. సో మోస్ట్లీ వీక్ ఫీల్డ్ లైగెండ్స్ ఇక్కడ ఉంటాయి, నథింగ్ బట్ హై స్పిన్ అంట. ఓకే, జస్ట్ ఏం లేదు, ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్కి ఇన్వర్ట్ వాల్యూ లెస్ గ్యాప్ కూడా ఇంటర్ రిలేషన్. ఓకేనా. హై స్పిన్ కాంప్లెక్సెస్ ఆర్ మోస్ట్లీ exist in tetrahedral complex. Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.